పట్టభద్రుల ఎమ్మెల్సీకి నామినేషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా విజయం తథ్యం. ఎందుకంటే చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, హితం కోసం, ఈ ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులుగా చదువుకున్నటువంటి పట్టభద్రులైనటువంటి వ్యక్తులకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఆలోచిస్తారు ఈ దేశం, ఈ సమాజం కోసం ఎవరు పనిచేస్తున్నారు, ఏ పార్టీ పనిచేస్తున్నది, ఎవరికి ఓటేస్తే న్యాయం జరుగుతుంది అనేది ఒక ఆలోచన చేసేటువంటి పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దేశ హితవు కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సాక్షాత్తు ఆయన ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్రజాపాలన అని పేరు చెప్తూ ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి పనులు 10 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మారని వారి గుణము, మంత్రుల యొక్క ఆలోచన విధానము, వారికి ఉన్నటువంటి అవగాహన లేమి, అలాగే ఒకసారి ఎంపీ గెలిచినా, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాం, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేసినాం, నాకు అనుభవం ఉందని అనుకుంటున్నటువంటి అవగాహన లేని ఈ ముఖ్యమంత్రి గారు ఇన్మెచ్యూరిటీ ఆలోచన విధానంతో ఇవాళ ఎలాంటి పాలన చేస్తుండో అర్థమవుతుంది. కాబట్టి కాంగ్రెస్ తరపున నిలబడి అభ్యర్థుల పరాజయానికి ఇది ఒక్కటే ఉదాహరణ అని తెలియజేస్తూ, ఈసారి కొమరయ్య గారు కానీ అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిన అంజిరెడ్డి గారు విజయం తథ్యమని తెలియజేస్తారు.